ఏండి ఏపీలో ఎన్నికలు అయిపోయాయి కదండి. ఆ పాలకు వస్తే అన్ని ఎన్నికలు అయిపోయాయండి. మరి బాందీ షాపుల్లోనండి అదేనండి వైన్ షాపుల్లో అండి టైమింగ్స్ మారలేదండి. టైమింగ్ మారిపోతే మాకెట్టిన నట్టం అంటారా? అయ్యి బాబోయ్ అంత ఎంత నట్టం కాదండి. 8 గంటలకు కట్టేస్తారానండి. 6 గంటల నుంచి కొట్టుల్లో పనిచేసే పనులు ఉంటారు కదండి, అది పని చేయట్లేదండి. అదే చేసండి మరి 8 గంటలకు కట్టేస్తారు కదండి. 6 గంటల నుంచి కాళ్ళు ఆటలేదండి వీళ్ళకి. కూలి పనులు అయితే మరీ దారుణం అండి. అరగంట ముందే అరగంట కూడా పని చేయట్లేదండి. బారులో ఏమోనండి 60 నుంచి 70 రూపాయలు ఏమోండి, క్వార్టర్కి ఏమోండి రేట్లు ఎక్కువ అండి. పాపం వీళ్ళు ఎక్కడ కొనగలరండి. మధ్య తరగతి వాళ్ళు పేదోళ్ళు చాలా ఇబ్బంది అయిపోతున్నారండి. పవన్ బాబు గారు మీరు ఏదో ప్రశ్న ఇస్తారంట కదండి, ఓ పాలు ఈ సంగతి చూడండి, చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి కామన్ పీపుల్ అండి. మీకు ఏం తెలుసులేండి మరి. ఓసారి మీరు దృష్టి పెడితేనండి 8 గంటలకు కడేస్తారండి. 6 గంటల నుంచి ఇక్కడ కుట్లు ఎవడ పని చేయట్లేదండి. కుట్లునే కదండి, చిన్న చేతక పనులు కూడా చేయట్లేదండి. చిన్న చిన్న మెకానిక్ పనులు కానివ్వండి, ఇంకో పనులు కానీ అసలు ఏం అవ్వట్లేదండి. బారోళ్ళకి ఎందుకు చెప్పండి అనవసరంగానండి. క్వార్టర్కి 60 రూపాయలు 70 రూపాయలు డబ్బులు దొబ్బెట్టేటువంటి. మీరు వస్తారో ఏదో చేస్తారో మందు మారిపోద్ది అని చెప్పి పాపం మందు బాబులు అందరూ మీకు గుద్దేశారండి, బట్టలు నొక్కేశారండి. మీరు ఇంకా ఏం చేయట్లేదు కాదు కానివ్వండి. ఎందుకంటే ఇంకా బాగా టైమింగ్స్ మార్చుకున్నాను. దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి. మా గోదావరి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. చూడండి కొంచెం ఈ సంగతి ఏంటో.